హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా ఎంత బాగుంది కదా, చూస్తుంటే నేను వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. ముందుగా కొబ్బరికాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన నేను చూపిస్తున్న విధంగా మిక్సీ జార్ తీసుకొని అందులో మొత్తం ఇలా పట్టేసుకోవాలి. మిక్సీ అన్నీ ముందుగా కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర అయితే ఏవి అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వేసేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా వేయించేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని మొత్తం వేసేసి మంచిగా అందులో వాటర్ కంటెంట్ పోయే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం కలుపుకోవాలి. నేను ఇక్కడ కప్పుతో కొలిచి చూపిస్తున్నాను. 3 కప్పులు వచ్చింది నాకు ఈ కొబ్బరి పొడి. మీరు దానికి తగ్గట్టే స్వీట్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం 1.5 కప్పు తీసుకోవాలి. 3 కప్పుల కొబ్బరికి 1.5 కప్పు నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నాను. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంత బెల్లం కరిగేలాగా కరిగించుకోండి మీడియం ఫ్లేమ్లోనే. చూసారా, పైన ఈ విధంగా కరిగినప్పుడు యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడిలో కొంచెం చక్కెర యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి. సో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, అది మొత్తం యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి నిదానంగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా కొబ్బరికి బెల్లం పట్టేలాగా మొత్తం కలిపేసుకోండి. పైన నేను చూపిస్తున్న విధంగా. నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లం వేసాం కాబట్టి చాలా హెల్దీ అండి. పిల్లలకి మనం స్నాక్స్లో పెట్టవచ్చు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టేసుకోండి కొంచెం బరకగా. ఇప్పుడు అది కూడా అందులో యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. పైన నేను చూపిస్తున్న విధంగా లడ్డూలాగా ఫామ్ అయింది అనుకోండి, స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా మొత్తం అన్నిటినీ లడ్డూలాగా చేసేసుకోండి. ఇలా కొంచెం తీసుకొని ఇలా మనం ఒత్తుకున్నాం అనుకోండి, లడ్డు అనేది మంచిగా వస్తుంది. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి.